నమస్కారం ఎల్ఆర్టీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. అఫరెల్ పార్క్ లో టెక్స్పోర్ట్ యూనిట్ ను ప్రారంభించిన రాష్ట్ర మంత్రులు. వేములవాడలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. వేములవాడ పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. వేములవాడ బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం. మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి నివాళులర్పించిన కలెక్టర్. కరీంనగర్లో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. నేత కార్మికులు రైతుల సంక్షేమం తొలి ప్రాధాన్యతగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో ఉన్న అఫరెల్ పార్క్ లో టెక్స్పోర్ట్ యూనిట్ ను మంత్రి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుదేవి శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించి మీడియాతో మాట్లాడుతూ సిరిసిల్లాలో వర్కర్ టు ఓనర్ అఫరెల్ పార్క్ ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని అన్నారు. అదేవిధంగా యువతకు అవకాశాలు కల్పించే దిశగా యువ వికాస పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. నేత కార్మికుల సంక్షేమం కోసం 34 కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని, పెండింగ్ బిల్లులను కూడా విడుదల చేసినట్లు వారు వివరించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కంపెనీ సీఈఓ చంద్రశేఖర్, ఎస్పీ మహేష్ బి గీతే, సెస్ చైర్మన్ చిక్కల రామారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూప, అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్, ఆర్డీఓ రాధాబాయ్, పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు. ముందు నేను లైవ్ లో ఉన్నా. శైలజ రామయ్య గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రాజన్న సిరిసిల్ల ఇప్పుడు మీ ముందుంచి మీతో పంచుకుంటారు. సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. గట్టిగా మీ కరతాళ ధ్వనుల మధ్య. టెక్స్టైల్ ఇండస్ట్రీలో ముఖ్యంగా టెక్స్పోర్ట్ వారు 1200 కోట్ల ఎక్స్పోర్ట్ టర్నోవర్తో మన దేశంలోనే వెల్ నోన్ అపారెల్ ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీ. వాళ్ళు ముఖ్యంగా వెల్ నోన్ బ్రాండ్స్ కోల్స్, టామీ హిల్ఫిగర్, నాటికా, మైకిల్ కార్స్ ఇట్లాంటి వెల్ నోన్ బ్రాండ్స్కి వాళ్ళు విధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ప్రిన్సిపల్ సెక్రటరీ, మన రాజన్న సిరిసిల్ల జిల్లా ధార్మిక కార్మిక క్షేత్రంగా వెలుసులుతున్న సందర్భంగా ఓవైపు కార్మిక క్షేత్రంగా సిరిసిల్ల పట్టణంలో, మరోవైపు వేమన పట్టణంలో ధార్మికంగా ఆధ్యాత్మిక వేనాడు రాజన్న ఆలయం దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి మేము మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్ళ నుండి కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి ఎక్కడ ఆగదు. జిల్లాకు సంబంధించినటువంటి మంత్రివర్యులు
పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పత్రంలో తీసుకుని పోతామనే మాట చెప్పిన దానికి కట్టుబడి అనేక కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు పోతున్న క్రమంలో ప్రధానంగా నేతన్నలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదని, ఎలాంటి సమస్య తలెత్తకూడదని చెప్పని పరిశ్రమను కాపాడాలి. పరిశ్రమలతో పాటు పరిశ్రమపై ఆధారపడి ఉన్న అనేక మంది, వేలాది మంది నేత కార్మికులకు సంబంధించి ఆ పరిశ్రమతో పాటు సామాజిక దృక్పథంతో ఇప్పుడే మా సోదరులు చెప్పినట్టు అంత్యోదయ కార్డు ఎక్కడ లేని విధంగా ఈరోజు సూరత్ పోయినా, ఉదాహరణ మాట్లాడుతూ ఉన్నాం, సూరత్ పోయినా సూరత్లో పనిచేసే ఆ నేతన్న సోదరులకు కూడా ఇన్ని వేల మందికి అంత్యోదయ కార్డులు లేవు. ఇక్కడున్న సంక్షేమ పథకాలకు సంబంధించి ఒక స్పష్టతతో ఆనాడు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అనేక సంక్షేమ పథకాలను మొదలుపెట్టి ముందుకు తీసుకెళ్ళాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 10 సంవత్సరాల కాలయంలో ఇంకా మెరుగైన జీవితాలను మేము చూస్తామని ఆలోచన చేస్తున్న నేతన్న సోదరులకి అదే విధమైన ప్రయాణం ఎప్పుడు వారికి ఆత్మస్థైర్యం ఇచ్చే కార్యక్రమం చేయలేకపోయినా గత ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు అప్పేల్ పార్కులో పనిచేయడానికి శిక్షణ పొందుతున్న అక్క చెల్లెళ్ళు, సిరిసిల్ల పట్టణ ప్రాంతానికి సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, సిరిసిల్ల టెక్స్టైల్ రంగ అభివృద్ధిగా శ్రీధర్ బాబు గారు మంత్రిగా, నేను పార్లమెంటు సభ్యుడిగా ఆనాడు కూడా కావూరు సాంబశివరావు గారు తీసుకొచ్చి నుంచి మొదలెట్టుకుంటే, అప్గ్రేడేషన్ నుంచి మొదలు పెట్టుకుంటే అనేక రకాల కార్యక్రమాలకు ఆ రోజు నాంది పలికినాం. కార్యక్రమాలు నిరంతర ప్రక్రియ అభివృద్ధి అనేవి అందులో భాగంగా ఈరోజు ఇక్కడ బెంగళూరుకు సంబంధించినటువంటి मैं आज आपको करीमनगर डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन की तरफ से आपको हार्दिक स्वागत करते हैं अप्रैल पार्क के लिए. చేసి ఏ కార్యక్రమం కూడా ఈ సంవత్సర కాలంలో పొన్నం గారు కానీ బాబు గారు కానీ మీరు అడిగినటువంటి సమస్యలు మొత్తాన్ని పరిష్కారం చేశాం. ఈరోజు మళ్ళీ వర్కర్ టు ఓనర్ అనే కార్యక్రమం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. దానికి నిర్ణయం తీసుకోమని చెప్పి ఇక్కడ నేతన్నలు కూడా అడుగుతున్నారు. తప్పకుండా అది ప్రభుత్వం యొక్క ఆలోచన, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం. తప్పకుండా దాన్ని కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అందరూ సమైక్యంగా వర్క్ టు ఓనర్ పథకాన్ని కూడా కొనసాగిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం నేతన్నల పట్ల ఆదరాభిమానాలతో పాటు మీ ఆత్మ గౌరవంతో పాటు మీ ఆత్మవిశ్వాసానికి దెబ్బలు తగలకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రకమైనటువంటి పార్కులు ఈరోజు వరంగల్లో కూడా కొన్ని కంపెనీలతో ఏర్పాటు చేసుకుంటున్నాం. మన వాళ్ళు ఎక్కడైనా దేశాలకు పోయి పనిచేస్తున్నారో మళ్ళీ అందరూ తెలంగాణలోకి వచ్చి ఈ వృత్తికి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను వేములవాడలో ఘనంగా నిర్వహించారు. వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంఘ సంస్కర్త దేశంలో అసమానతలను తొలగించడం కోసం విద్యను ప్రధాన ఆయుధంగా భావించి బడుగు బలహీన వర్గాలకు విద్యను అందజేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కుమ్మరి శంకర్, సిరిగిరి రామచంద్రం, బొడ్డు రాములు, గూండ థామస్, గుడిసె మనోజ్ కుమార్, ప్రభాకర్, జింక శ్రీధర్, రాగుల రాంప్రసాద్, కిషన్, ప్రతాప్, ముద్రగోల గణేష్, జింక శ్రీధర్ తదితరులు హాజరయ్యారు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలను అంబేద్కర్ విగ్రహ డెవలప్మెంట్ కమిటీ మరియు జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే దేశ మొదటి సంఘ సంస్కర్తగా దేశ ప్రజలకు అక్షరమైన ఆయుధాన్ని అందించడం కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కొని జ్యోతిరావు పూలే దంపతులు బడుగు బలహీన వర్గాలకు అక్షరమైన ఆయుధాన్ని అందించారు. ఫలితంగానే ఈరోజు మనందరం ఇంత విజ్ఞానవంతమైన సమాజంలో జీవించడానికి
మూల కారణం వాళ్ళనే విషయాన్ని వారి జయంతి సందర్భంగా గుర్తు చేసుకుంటూ మహాత్మా జ్యోతిరావు పూలే గారు వారి యొక్క స్ఫూర్తిని నేటి సమాజం ఆదర్శంగా తీసుకొని వారి అడుగు జడల్లో నడిచి దేశం విజ్ఞానవంతమైన సమాజంగా నిర్మితం వేయడానికి యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుకుంటూ మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేసి వారి స్ఫూర్తిని సమాజానికి అందించే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. జేబీలు మరి వేములవాడ పట్టణంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో మరి అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఒక ఆధ్వర్యంలో మరి ఈరోజు జ్యోతిరావు పూలే ఆ మహనీయుని జయంతిని పురస్కరించుకొని మరి యొక్క జయంతి చేసుకోవడం జరిగింది. మరి జ్యోతిరావు పూలే అంటే కొందరివాడు కాడు అందరివాడు అనే మరొకసారి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మహిళా సోదరిమణులకు మరి జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే అనే ఇద్దరు మరి దంపతులు కలిసి ఈ భారతదేశంలో ఉన్నటువంటి కుల అనే ఒక మత్తు నుండి వీడి అలాగే మరి వెనుకబడిన తరగతుల వాళ్ళకైతేనేమి ముఖ్యంగా మహిళలకైతేనేమి సమాన హక్కుల కోసం విద్యా హక్కుల కోసం సంఘ సంస్కరణ ఎన్నో తీసుకొని మరి 1827లోనే మరి సత్యశోధన్ సమాజ్ అనే ఒక స్ట్రాంగ్ సీకర్ ట్రూత్ అనే ఒక సొసైటీని స్థాపించి మరి దాని ద్వారా ప్రజలలోకి తీసుకెళ్లి మరి స్త్రీలకు హక్కులను కల్పించి విద్యా హక్కులను కల్పించి మరి ఎన్నో త్యాగాల స్ఫూర్తి మరి ఆ జ్యోతిరావు పూలే చేసినటువంటి ఈ త్యాగం మరి మన ప్రజలందరికీ తెలుసు. మరి ప్రజలు ఇక్కడ రాబోయే తరాలకు మరి జ్యోతిరావు పూలే జయంతి కానీ వర్ధంతి కానీ అలాగే సావిత్రిబాయి పూలే జయంతి కానీ వర్ధంతులు కానీ ఎందరో మహనీయులు మరి ఎన్నో త్యాగాల వల్లనే ఈరోజు మన భారత రాజ్యాంగం ఎంతో అత్యంత గొప్పగా వర్ధిల్లుతుంది. జన్మించి ఈ దేశంలో ఈ దేశ ప్రపంచంలోని కానీ భారతదేశ వ్యవస్థను మార్చాలంటే ఒక చదువుదారని ఒక విద్యాదారని చెప్పి తన భార్యకు సుత విద్యను బోధన అందించి ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఒక మహిళను తీర్చిదిద్దిన వ్యక్తి ఎవరైనా ఉంటాయంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఆయన ఆ రోజుల్లో బాపన్న వాళ్ళ స్త్రీలను సుత చదవనియని రోజుల్లో బాపన్న వాళ్ళ స్త్రీలను కేవలం ఒక పనిమట్టుగా ఒక ఇంటి పనిగానే చూస్తున్న రోజుల్లో ఆ బాపని వాళ్ళ ఇళ్లలోకి పోయి బాపన వాళ్ళతో మాట్లాడి ఆ బాపనుల స్త్రీలకు సుత వీధని అందించిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే మహాత్మా జ్యోతిరావు పూలే. ఈ దేశంలో ఈ సమాజంలో మరి అనేకమైన ప్రభుత్వాలు ఏర్పడి పరిపాలిస్తున్నారు కానీ మహాత్మా జ్యోతిరావు మరి పాఠ్య పుస్తకంలో చూపించడం లేదు. అనేకులు అబద్ధంగా ప్రవర్తిస్తూ జ్యోతిరావు పూలే మీద చూతను అనేకమైన పుస్తకాలను రాయడం జరిగింది. కానీ నియమైన మన దేశంలో ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే దేశ ప్రభుత్వంను ఖచ్చితంగా పాఠ్య పుస్తకంలో పెట్టి మహాత్మా జ్యోతిరావు వారి గురించి వివరించడం ఎంతైనా అవసరం ఉన్నది. ఇలా మహాత్మా జ్యోతిరావు పూలే లేకపోతే మాలాంటి వాళ్ళు కానీ మహిళలు కావచ్చు మహిళలు అంటారు అని అసూయతగానే చూసినప్పటికీ వాళ్ళను బయటకు తీసుకొచ్చే కాకుండా మరి ఈ రోజు మీకు స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన ఆలోచన విధానము ఆయన అందిన విద్య వల్లనే ఈ రోజు మేము ముందుకు వచ్చామని కోరుతున్నాం. కేవలము ఒక బీసీ అయినప్పటికీ చాలా మంది మహాత్మా జ్యోతిరావు పూలే అంటే మాకు సంబంధం లేదన్నట్టు కనీసం వాళ్ళ కులంలో జన్మించిన వాళ్ళు చూద్దాం ముందుకు రాకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది. అంతేకాకుండా రానున్న రోజుల్లో అన్ని కులాలు అన్ని వర్గాలు కలిసి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని మన వేములవాడ పట్టణంలో పెద్ద విగ్రహం ఏర్పాటు చేసుకుని ఖచ్చితంగా మనం అందరం కలిసి కట్టుకుని ఆయన జయంతిని సంబరాలు చేసుకోవాలని కోరుకుంటూ అంతేకాకుండా ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి ఒక విన్నపము ఆది సినాన్న గారి చుట్టూ ఒక మా విన్నపం ఏంటంటే ఇక్కడ మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం లేదు కాబట్టి మహాత్మా జ్యోతిరావు సావిత్రి పూలే విగ్రహాలను ఖచ్చితంగా వచ్చే సంవత్సరంలో ప్రకటించాలని చెప్పి ఏర్పాటు చేయాలని చెప్పి విన్నపిస్తున్నాం. ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆలయంలో యజ్ఞం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముదిరా సంఘం ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో 2 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి యజ్ఞం శాంతిహోమం చేపట్టారు. శుక్రవారం రోజున పుట్ట బంగారం అమ్మవారి ఆలయంలోకి తరలించి గ్రామ దేవతలకు పూజలు బయలురాజుల నృత్యాలు శివసత్తుల ఆటపాటలతో అలరించారు. అమ్మవారి కృపకటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్ష వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ముద్రా సంఘం నాయకులు రామచంద్రం, దేవయ్య, వెంకట నర్సు, రవి తదితరులు ఉన్నారు.
ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో గత 20 రోజుల క్రితం ఒక మా కులదైవం అటువంటి పెద్దమ్మ ఆలయంలో ఒక అపశృతి జరిగింది. మరి అందుకు వేద పండితుల సూచన మేరకు నిన్నటి రోజున శాంతి హోమం చేసి సంప్రోక్షణ చేయడం జరిగింది. ఆలయ శుద్ధి కార్యక్రమాలు నిన్న చేయడం జరిగింది. మరి అదే క్రమంలో ఈరోజు రెండో రోజు అంటే పెద్దమ్మ అమ్మవారికి అనుబంధంగా ఉండే గ్రామ దేవతలు మైసమ్మ, పోషమ్మ, ఎల్లమ్మ, సారగమ్మ అనే ఏవైతే గ్రామ దేవతలు ఉంటాయో మరి వాళ్ళకు కూడా మేము ఏ పండుగ అయినా కూడా వాళ్ళను శాంతింపజేయడం అనేది ఒక ఆనవాయితీ. మరి ఇలా గ్రామ దేవతలు కూడా ఈ శివసత్తుల రూపంలో వాళ్ళు కొన్ని ఉపదేశాలు ఇవ్వడం, వాటిని పాటించడం అనేది తెలంగాణలో జరిగే ఆనవాయితీ. అది శివసత్తుల ఉపదేశం పాటించడం అనేది తెలంగాణలో ఆనవాయితీ ప్రకారము ఈరోజు ఏదే పూర్వకాలము పెద్దమ్మ తల్లి ఏది ఆనవాళ్ళు ఎక్కడైతే ఉన్నాయో అక్కడి నుంచి మొదలుకొని అన్ని గ్రామ దేవతలకు శాంతింపజేసుకుంటూ ఒక కార్యక్రమం చేయడం జరిగింది. బయళ్ళ కళాకారులతో, డప్పు కళాకారులతో అందరితో కూడా కుల బాంధవులు అందరం కూడా ఇవాళ పాల్గొని ఈరోజు శాంతి కార్యక్రమం చేయడం జరిగింది. దీంతో ఈ కార్యక్రమం పరిపూర్ణమైపోయిందని భావిస్తూ ఉన్నాం. మరి భవిష్యత్తులో కూడా ఇలాంటి అపశృతులు జరగకుండా అమ్మవారు కాపాడాలి. అమ్మవారి ఆశీస్సులు కూడా మా కుల బాంధవుల మీద అలాగే గ్రామ ప్రజలందరి మీద కూడా నిండుగా ఉండాలని చెప్పి, ఎలాంటి ఆపదలు రాకుండా అందరూ ఆరోగ్యాలతో ఉండే దీవులు అందించాలని చెప్పి పెద్దమ్మ తల్లికి గ్రామదేవులు కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. వేద పండితుల దగ్గరికి పోయి మరి గుడిని నిన్నటి రోజు శుద్ధి చేసుకోవడం, హోమం కాల్చి గుడిని శుద్ధి చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా పూర్వకాలం నుంచి ఆనవాయితీగా వచ్చినటువంటి ఆచారమంతుల మాట మేరకు మేము ఈరోజు గ్రామదేవతలందరికీ శాంతింపజేసి మరి పెద్దమ్మ గుడి వద్దరికి శివసత్తులతో మరి అందరికీ పాత పెద్దమ్మ గుడిని సుతా ఇలా శాంతింపజేయడం, బయళ్ళ కళాకారులతో అదేవిధంగా పిలువగానే మన దప్పు సప్పుడు వాళ్ళు కానీ మరి బయళ్ళ కళాకారులు కానీ వచ్చి మా ముదిరా సంఘానికి ఎంతో మేలు చేసిండ్రు. బయళ్ళ సంఘం వారికి కానీ మరి మన దప్పు సప్పుడు వారికి మా ముదిరా సంఘం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో ముద్రా సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సంఘం మండల అధ్యక్షులు పిట్ల రాంగోపాల్ మాట్లాడుతూ కుల వ్యవస్థ నిర్మూలన కోసం అణగారిన వర్గాల ప్రజలకు జనం అందించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. కార్యక్రమంలో విఠల్, భిక్షపతి, రవి, రాజు, బాబు, మనోహర్, ప్రశాంత్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. జై పూలే, జై పూలే, జై పూలే, పూలే అంబేద్కర్ సాధిద్దాం, సాధిద్దాం. జ్యోతిబాబు పూలే యొక్క 198వ జయంతి 1827 సంవత్సరంలో జన్మించి పూణేలో జన్మించి ఈరోజు ఇప్పటి వరకు 198 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి మహానుభావుడు మహాత్మా జ్యోతిబాబు పూలే. జ్యోతిబాబు పూలేకి సావిత్రిబాబు పూలే విగ్రహాలను కూడా కాంస్య విగ్రహాలు పెట్టుకోవడానికి కూడా అందరం సహకరించాలని, అందరం కూడా కృషి పట్టుదలతోటి మళ్ళీ జయంతి వరకు కూడా ఆ విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడానికి కూడా అందరూ కృషి చేయవలసిందిగా అన్ని వర్గాల వారిని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జ్యోతిరావు పూలే పాలనప్పటి నుంచి ఆయన చేసిన గురువు విధానాలకు చదువు విజ్ఞానం నేర్పితేనే బీసీలంతా బాగుపడతారు అనే విధానంతో, చదివే గొప్పతనం అనే విధానంతో చేసిన ఆయన కృషి పట్టుదలకే ఈరోజు మనం ఈ స్థానంలో నిలబడడానికి కారణం. జ్యోతిరావు పూలే జయంతి 198వ జయంతి సందర్భంగా మనం ఇక్కడ ఏర్పాటు చేస్తున్న ఈ జయంతి సందర్భంగా అందరం బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్నీ అంటే వీటిని ఏమంటారంటే కొంచెం అనగదొక్కబడినటువంటి ఈ కులాలే. అయితే భవిష్యత్తులో అంబేద్కర్ గారు అట్లాగే మహాత్మా జ్యోతిరావు పూలే చెప్పినట్టు విధంగా వారి ఆశయాలను కొనసాగించే విధంగా ముందుకు పోతామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాము. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరము ఒక్కటయ్యి భవిష్యత్ కాలంలో రాజ్యాధికారాన్ని ఏర్పాటు చేసే దిశగా కలిసికట్టుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరం కూడా ముందుకు పోతామని చెప్పేసి రానున్నటువంటి కాలంలో కూడా
రాష్ట్ర స్థాయిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వేదిక ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయి పర్యటన చేసి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరం ఏకం చేసి ముందుకు పోయేటువంటి కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాము. పూలే గారి 198వ జయంతిని ముస్తాబాద్ మండల కేంద్రంలో గుజరాత్ సంఘం ఆధ్వర్యంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం సంఘాలందరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే సమాజానికి పాఠం నేర్పినటువంటి గురువు పూలే గారు. వారు ఆనాడు ఏదైతే మనకు ఒక మార్గాన్ని చూపించారో ఈరోజు అందరం కూడా అదే మార్గంలో పోయి మన సమసమాజన స్థాపనకు అందరం కూడా కృషి చేయాలని కోరుతా ఉన్నాం. రావాలని చెప్పేసి ఒక విషయం చెప్పడం జరిగింది. ఇట్లా వర్టికల్గా వచ్చినప్పుడు మాత్రమే సమాజంలో అనేక రకమైనటువంటి మార్పులు జ్ఞానము అనే అభివృద్ధి చెంది తద్వారా వాళ్ళ లోపల రాజకీయ చైతన్యం వచ్చి రాజకీయంగా అడుగులు వేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ విధంగా పొలిటికల్ కీ ఇస్ ద మాస్టర్ కీ అని చెప్పేసి ఏదైతే చెప్పడం జరిగిందో ఆయనను స్వయంగా తనకు గురువు అని చెప్పడం జరిగింది పూలే గారిని. తన జీవితంలో పూలే గారిని చూడలేదు. అతను అంబేద్కర్ గారు పుట్టే వరకే పూలే గారు అది ఎంత తొందరగా చేస్తే అంత మంచి అని చెప్పేసి కోరుకుంటూ అదే ప్రతి ఒక్కళ్ళు చదువుకున్న మేధావి రేపటి భవిష్యత్తులో రాజకీయ నిర్ణయం తీసుకోవాలి. ఏదో అగ్రవర్ణాల ఎజెండాల దగ్గర మనం పనిచేయడం కాదు, మనదే ఒక రాజకీయ వ్యవస్థకు ఏర్పడాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ జై భీములు. వేములవాడ పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు రాపెల్లి శ్రీధర్ మాట్లాడుతూ కుల వివక్షకు వ్యతిరేకంగా మహిళా విద్యకు సానుకూలంగా భారతీయ సామాజిక సంస్కర్త విద్యావేత్త 19వ శతాబ్దంలోని ప్రజలను చైతన్యపరిచిన గొప్ప మహనీయ వ్యక్తి అని కొనియాడారు. ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ భారతదేశ మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా అధ్యక్షులు గడ్డమీది శ్రీను, స్టేట్ కౌన్సిల్ మెంబర్ కృష్ణస్వామి, రేగుల శ్రీకాంత్, సగ్గు రాహుల్, తడక రాజు, బుర్ర మనీష్ గౌడ్, జవ్వాజీ రాజశేఖర్, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మా పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎదిగిన విధానం, మనం చేస్తున్న కార్యక్రమాలు అన్ని కాంప్లిమెంట్లో ఉన్నాయి. మీరు వీటిని అందరూ ఖచ్చితంగా చదివి చెప్పాలి. మన మీటింగ్ ఇచ్చిన మనోడు కాదు, ఒక్క రెండే సామాజిక సంస్కర్త విద్యావేత్త అయినటువంటి జ్యోతిరావు పూలే గారి జయంతి ఈరోజు బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వారు కుల వివక్షకు మరియు మహిళా విద్యకు అనుకూలంగా పోరాడిన వ్యక్తి. 19వ శతాబ్దంలోనే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి మనకందరికి కూడా బాటలు వేసిన మహోన్నతమైన వ్యక్తిని ఈరోజు పార్టీ అందరం కూడా వారికి నివాళులర్పించి జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది. సమాజానికి మార్గదర్శనం దిశానిర్దేశించే వ్యక్తులలో జ్యోతిరావు పూలే గారు. మరి వారి ఆశయాలను సాధించిన ఈరోజు జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి దాదాపు 1924 నుంచి మనం తీసుకున్నట్టయితే ఆర్ఎస్ఎస్ గీతలో కూడా వారి పేరును మనం స్మరించుకోవడం జరిగింది. రాజకీయ పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కొంతమంది మనం స్మరణ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కులాలతో మతాలతో సంబంధం లేకుండా వారు చేసిన సేవలు ఏవైతే ఉన్నాయో సమాజానికి ఈ రోజు కూడా వారు స్మరించుకుంటూ ఉంటారు. వారు చేసిన సేవలు ఈ సమాజం ముందరుకోవడానికి ఏ రకంగా ప్రయత్నం చేసినా మనం చూస్తూ ఉన్నాం. మరి వారి ఆశయాల సేవలను కూడా మనందరూ కొనసాగించాలని వారికి కూడా ఘనంగా నివాళులు అర్పిస్తాం. వేములవాడ బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారాన్ని శుక్రవారం నిర్వహించారు. కోర్టు ఆవరణలోని బార్ కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడిగా గుండరవి, గుడిసె సదానందం మరియు కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఎన్నికల అధికారి కేశన్నగారి గోపికృష్ణ చేతుల మీదుగా నిర్వహించి సర్టిఫికెట్లు అందజేశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన అధ్యక్షుడు రవి మాట్లాడుతూ ఎదుర్కొంటున్న సమస్యలపై శాయశక్తుల కృషి చేస్తానని, బార్ అసోసియేషన్ అభివృద్ధికి కంకణబద్ధుడై ఉంటానని అన్నారు. తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఇతర కార్యవర్గ సభ్యులు, ఉపాధ్యక్షులు కటకం జనార్దన్, ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణ రెడ్డి, కోశాధికారి బుజ్జ మహేందర్, గుజ్జ మనోహర్, నాగుల సంపత్ గౌడ్, శంకర్, జక్కుల పద్మ, అన్నపూర్ణ, మహేష్ తదితరులు ఉన్నారు.
నెక్స్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఏం చేయాలంటే మనకి కేసీఆర్ ఇట్లా పట్టుకోండి. ఎలక్షన్ ఆఫీసర్ వేములవాడ దేవాలయ సంఘానికి 2025-26 గాను 9వ తారీఖున ఎలక్షన్ జరిగినాయి. ఇట్టి ఎలక్షన్లో అధ్యక్షులుగా ఇద్దరికి సమానంగా ఓట్లు వచ్చిన కారణంగా 6 నెలలు చేయబడ్డది. కాబట్టి మొదటిగా గుండారావు గారు 6 నెలలు చేస్తారు, తర్వాత గురస్వామి గారు 6 నెలలు చేస్తారు. ఉపాధ్యక్షులుగా కట్టం జనార్దన్ గారు, ప్రధాన కార్యదర్శిగా గడ్డం సత్యనారాయణ గారు, గ్రంథాలయ సహాయ కార్యదర్శిగా సంపత్ గారు, గ్రంథాలయ కార్యదర్శిగా పంప శంకరయ్య, కల్చరల్ కార్యదర్శిగా బుజ్జ మనోహర్, కోశాధికారిగా బుజ్జ మహేందర్, అట్లాగే మహిళా ప్రతినిధిగా జక్కుల పద్మ గారు, సీనియర్ మెంబర్గా కనకర్ సీను, కనపర్తి రాజశేఖర్, బి అన్నపూర్ణ, తర్వాత జూనియర్ ఈసీ మెంబర్లుగా మహేష్, ఉడిపల్లి మహేష్, తర్వాత సమీర్, సరిత, యామ తిరుపతి గారు ఎన్నికయ్యారు. వీళ్ళందరూ ఎన్నికైన సందర్భంగా వీళ్ళందరికీ శుభాకాంక్షలు మా ఎన్నికల సంఘం తరఫున తెలియజేస్తున్నారు. జ్యోతిరావు పూలే గారు జయంతి శుభ సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పించడం జరిగింది. అలాగే ఆయన పుట్టినరోజు రోజునే ఈరోజు ఈ కొత్త కార్యవర్గం కూడా ప్రమాణ స్వీకారం చేయడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఎంతో కష్టకాలంలో ఉన్నప్పుడు ఈ సమాజం ఎంతో కష్టకాలంలో ఉన్నప్పుడు విద్య గురించి వాటి విలువ గురించి తెలిసి బడుగు బలహీన వర్గాలకు విద్య ఎంత ప్రాముఖ్యతనో ఎంత అవసరమో ప్రచారం చేసి ఎన్నో ఉద్యమాలు చేసి స్త్రీ పురుషులకు సమానంగా విద్య అందాలనే ఉద్దేశంతో ఎన్నో ఉద్యమాలు చేసి విద్యా అభివృద్ధికి కృషి చేసిన మహాత్ముడు వారి జయంతి రోజున నివాళులు అర్పించడం మాకు దక్కిన గొప్ప మహద్భాగ్యంగా మేము అనుకుంటున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పూలే చిత్రపటానికి నివాళులర్పించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ కేమనాయక్ హాజరై పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మహాత్మా జ్యోతిరావు పూలే నేటి సమాజానికి ఆదర్శమని కలెక్టర్ పమేల సత్పతి పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శాతవాహన యూనివర్సిటీ వద్ద జ్యోతిరావు పూలే జయంతి వేడుకల సందర్భంగా మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ, సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ సమాజానికి పూలే చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయి, లక్ష్మీ కిరణ్ అధికారులు పాల్గొన్నారు. చదువు అనే దాన్ని ముందుకు తీసుకురాడు. ఆనాడున్న పరిస్థితులలో మరి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు, ఎన్నో వివక్షల మధ్యలో ఆ రోజు మనకు ప్రారంభించి భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఎన్నో సమస్యలు ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని చదువుకు ఉన్నటువంటి
గొప్పతనాన్ని దాని ఇంపార్టెన్స్ ప్రజలకు తెలియజేస్తూ మరి ఒక చీకట్లో మార్గం మొదలుపెట్టి ఈరోజు మనం ఈ స్థాయికి మనం వచ్చినామంటే ఆ రోజు వారు చూపించినటువంటి బాటలో పయనిస్తూ ఇలా ఇంత దూరం వచ్చినాం. మరి కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అంబేద్కర్ గారి మీద జరుగుతున్నటువంటి ఏ విధంగా అయితే అవమానపరిచే విధంగా చేస్తూ ఉన్నారో, రాజ్యాంగాన్ని మార్చాలన్నటువంటి కుట్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వాటన్నిటిని కూడా తిప్పికొడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మేము ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి వీటన్నిటిని కూడా తీసుకెళ్తూ అభివృద్ధి సంక్షేమం వైపు ప్రజలను మరి కాపాడుకుంటూ ఇలా ముందుకెళ్తా ఉన్నాం. ఇవి ఈనాటి ఎలాంటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.